హాయ్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు రొయ్యల కూర చేస్తున్నాను, చూసేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసి మిరపకాయలు ఒక మిరపకాయ కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసుకొని బాగా దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసినాను, 2 స్పూన్స్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేస్తే మంచి వాసన, నీసు వాసన మొత్తం బాగా పోయిద్దండి. ఫ్రై చేసిన తర్వాత రొయ్యలు కొద్దిగా పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత కాసేపు అలా ఉడకనివ్వాలి. అందులోని నీళ్ళంతా ఎగిరిపోయేదాకా ఉండనివ్వాలండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. ఇప్పుడేమో కొద్దిగా గరం మసాలా, కారం, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది నార్మల్గా కొద్దిగా తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి వేసుకోవాలి కారం. టమాటో ప్యూరీ, చూడండి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత కాసేపు అలా మగ్గనివ్వాలి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసిన తర్వాత మొత్తం కలిపేయాలండి. బాగా కలిపేసి కాసేపు అలా మగ్గనివ్వాలి అండి. కొద్దిగా పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా జీరా పౌడర్ అవన్నీ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత కాసేపు బాగా కలియబెట్టి చిన్న మంట మీద పెడితే మంచిగా టేస్టీ రొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి, కుక్ అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేయడమే, ఏం లేదు. సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు అయిపోయింది రొయ్యల కూర. ఇప్పుడు ఏం లేదు, వేడి వేడి అన్నం వేసుకొని ఇంకా తినేయడమే.